సీఎం చంద్రబాబు ఓ మహిళకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అసంపూర్తిగా ఉన్న ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. అప్పు తీర్చి ఆమె కుటుంబంలో వెలుగులు నింపారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నానికి చెందిన నాగలక్ష్మి డయాలసిస్తో బాధపడుతున్నారు. గత డిసెంబర్లో పింఛనిచ్చేందుకు ఆమె ఇంటికొచ్చిన సీఎం కుటుంబ స్థితిగతులపై ఆరా తీశారు. అసంపూర్తిగా నిలిచిపోయిన ఇల్లు, తన అనారోగ్య పరిస్థితి దృష్ట్యా 10వ తరగతితోనే చదువు మానేసిన కుమార్తె, రెడీమేడ్ వస్త్రాలకు ఆదరణ పెరగడంతో దర్జీ నుంచి కూలీగా మారిన భర్త, ఇలా కుటుంబ పరిస్థితి గురించి నాగలక్ష్మి సీఎంకు వివరించారు. చలించిపోయిన సీఎం నాగలక్ష్మికి వరాల జల్లు కురిపించారు. ఇంటి నిర్మాణం అప్పు తీర్చుతానని హామీ ఇచ్చారు. భర్తకు కూడా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 4,64,000తో ఇంటి నిర్మాణం పూర్తి చేయించారు. భర్తకు ఉద్యోగం ఇప్పించారు. అప్పు తీర్చేందుకు 3,92,000 విలువైన చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు నాగలక్ష్మికి ఇచ్చారు. దీనిలో 2 లక్షలు కలెక్టర్ వెట్రిసెల్వి ఇవ్వగా 1,92,000 ఎమ్మెల్యే తన సొంత నిధులిచ్చి మానవత్వం చాటుకున్నారు. డిసెంబర్ 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తాక వచ్చారండి. వచ్చిన తర్వాత ఆయన మా ఆర్థిక పరిస్థితిని అంతా చూసారండి. ఇల్లు సగం కట్టుకుని వదిలేసామండి డబ్బులు లేక. ఆయన ఇల్లు బాగు చేసి ఇస్తామన్నారండి. కొంచెం అప్పులు ఉన్నాయని చెప్పామండి. అప్పులు తీరుస్తామన్నారు. ఆయన ఇచ్చిన హామీల ప్రకారం ధర్మరాజు గారు ఎమ్మెల్యే గారు వచ్చారండి. మాకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యే గారికి మేము రుణపడి ఉంటామండి. మన ముఖ్యమంత్రి వర్యులు పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో నాగలక్ష్మి గారి ఇల్లు కూడా నాకు సరిగ్గా లేదని ఆవిడ అడగటంతో ఆ ఇల్లును కూడా ఈ రోజున నిర్మించి, అలాగే ఏదైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని తెలియజేస్తే వాళ్ళకి ముందుగా 4,62,000ని అందించడం జరిగింది. రెండో విడతగా వాళ్ళకి 3,92,000ని కూడా ఈరోజు చెక్కు రూపంలో అందించడం జరిగింది.